వివేక్ గారు, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండి. సో బియాండ్ ఐ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని బియాండ్ పాలిటిక్స్ ఛానల్ మీ చేతుల మీదుగా ప్రారంభం అవ్వడం మాకైతే చాలా చాలా సంతోషకరమైన విషయం. మీరు ఎలా భావిస్తున్నారు? నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్, సంతోషంగా ఉంది. ఎంతో అనుభవగణించినటువంటి టీం అందరితో ఏర్పాటు చేసుకుని కొత్త ప్రయత్నాన్ని ఏదైతే ఈ సమాచారాన్ని ప్రజలకి చేరువుగా అందించాలని చేసే ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను. కాబట్టి ఒక బియాండ్ పాలిటిక్స్ అనేటువంటి ఒక లోగోతోని, ఒక ఛానల్తోని మరి నా చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకున్నది కూడా నాకు కూడా సంతోషంగా ఉంది. నా యొక్క మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, నా బెస్ట్ విషెస్ తప్పకుండా ఛానల్కి ఉంటాయి. ఇంకా మంచి పైకి ఎదగాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. బియాండ్ పాలిటిక్స్ అనే ఛానల్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలని మీరు అనుకుంటున్నారు? ప్రజల యొక్క వాయిస్ని ఎక్కడైతే ప్రభుత్వాలకు కానివ్వండి, పార్టీలకు కానివ్వండి, అధికార యంత్రాంగానికి కానివ్వండి, ఏదైతే వాయిస్ రీచ్ కాదో ఆ వాయిస్ని బియాండ్ పాలిటిక్స్ ఛానల్ ద్వారా అంతే ప్రజలకు న్యాయం అవుతుంది, ప్రజలకు సమస్యల పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఎవరైనా సరే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో తమ యొక్క గొంతుగా వినిపించాలని చెప్పేసి ఒక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి మనది వీఆర్ ఇండిపెండెంట్ అండ్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కరి వాయిస్ ఏ వర్గాని వారికైనా సరే, ఏ తెగకు చెందిన వాళ్ళైనా సరే, అంటే ఎవరికైతే మేము వినిపించలేకపోతా ఉన్నామో, మా వాణి వినిపించలేకపోతా ఉన్నామో, మా సమస్య చెప్పుకోలేకపోతున్నామో, మా సమస్య వినడానికి సిద్ధపడతలేరని చెప్పేసి బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి అండగా ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క వాయిసెస్ విన్నప్పుడే ఒక సిస్టంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మరి ఒక ప్రయత్నం ప్రజలకు చేరువ కావాలి. డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ రావాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్.